పీపుల్ ఎలా ఉన్నారు. సో యాహ్! మనకి చూసుకుంటే క్రంచీ రోల్ యూజర్స్ చెక్ చేస్తూ ఉంటే ఒక పోల్ అయితే పెట్టారనమాట వాళ్ళు. సో అది చూసుకుంటే బెస్ట్ మోబ్ సైకో ఎపిసోడ్స్ అకార్డింగ్ టు ఫ్యాన్స్. అంటే మనల్నే అడుగుతున్నారనమాట. మీ దృష్టిలో బెస్ట్ ఎపిసోడ్స్ ఏంటని చెప్పి పోల్ అయితే పెట్టారు. ఎవ్రీ సీజన్‌కి సంబంధించితే. దానికి రీజన్ ఏంటని మనం మాట్లాడుకుంటే గనక సో ఇది 10 ఇయర్స్ అయిపోయింది. మోబ్ సైకో 100 వచ్చేసి 2016లో వచ్చింది ఫస్ట్ టైమ్ యానిమే చూసుకుంటే. సో యాక్చువల్‌గా మోబ్ సైకో 100 చూసుకుంటే క్రియేటర్ 1 నుంచి వచ్చింది. ఎవరికైనా 1 తెలియకపోయి ఉంటే గనక 'వన్ పంచ్ మ్యాన్' తెలుసు కదా! సో దాన్ని క్రియేట్ చేసింది కావచ్చు, దీన్ని క్రియేట్ చేసింది కావచ్చు సేమ్ పర్సనే. అండ్ ఇది చూసుకుంటే మనకి యాక్చువల్‌గా ఎండ్ అయిపోయింది. 'వన్ పంచ్ మ్యాన్' ఇంకా ఎండ్ అవ్వలేదు. బట్ మోబ్ సైకో చూసుకుంటే ఒక ప్రాపర్ ఎండింగ్ తోటి మంచి ఎండింగ్ తోటైతే మనకి సిరీస్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. సో తర్వాత మనకి సింపుల్‌గా ప్లెయిన్‌గా అసల ఎటువంటి పెద్ద పెద్ద అనౌన్స్‌మెంట్ లేకుండా 2016లో దీని యానిమే అడాప్టేషన్ వచ్చింది. అండ్ ఈ యానిమే అడాప్టేషన్ వచ్చిన తర్వాత దీనికి అసలు ఎక్స్‌పెక్ట్ చేయని రేంజ్‌లో అయితే మంచి రికగ్నైజేషన్ అయితే దక్కిందనమాట. జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే నన్నడిగితే నేను ఎప్పటికి ఒకటే చెప్తాను. ఒక టీవీ సీరీస్‌లో ది బెస్ట్ యానిమేటెడ్ ఎపిసోడ్ యానిమేషన్ వైస్‌గా ఏదైనా ఉందంటే అది మోబ్ సైకోకే సాధ్యం అనమాట. దీనికి తన్నేది అయితే లేవు. సో ఆ రేంజ్‌లో ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్‌లో యానిమేషన్ చూసుకుంటే. సో అటువంటిది ఇప్పుడు మొత్తం మనకి 3 సీజన్స్ తోటి ఎండ్ అయిపోయింది. 10 ఇయర్స్ 10థ్ ఇయర్ యానివర్సరీ అయితే జరుపుకుంటుందనమాట. సో దాని సందర్భంగా క్రంచ్ రోల్ వాళ్ళు స్క్రీనింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మా దగ్గర కాదు బట్ అమెరికాలో అటు సైడ్. సో దానికైనా పోల్ పెట్టారు. ఆ పోల్ ఏంటంటే మీ ఫేవరెట్ మోబ్ సైకో 100 ఎపిసోడ్స్‌ని అయితే ఓట్ చేయండి అని చెప్పి. సో అది ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్. ఏప్రిల్ 20వ తారీఖు అంటే ఈరోజు రికార్డ్ చేస్తుంది 21 అనమాట. నెక్స్ట్ డే చూశాను. సో ఇది చూసుకుంటే ఈ రోజు నుంచి మనకు ఆప్షన్ ఉంటదనమాట. మోబ్ సైకో 100 ఎపిసోడ్స్‌లో ఆర్ ఓవీఎస్ కావచ్చు ఏదైనా ఉంటే వాటిల్లో ఈ పోల్ అనేది ఏప్రిల్ 30 వరకు రన్ అవుతుంది. వీటిల్లో మీరు మీకు నచ్చిన యానిమేస్ ఎపిసోడ్స్‌ని అయితే ఓట్ చేయండి. సో దానికి తగ్గట్టుగా మేమైతే తర్వాత ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తాం. ఏవి గెలిచాయని చెప్పి. ఎనీవే ఇది మనకు పెద్ద యూజ్ లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇండియాలో థియేటర్స్‌లో వీళ్ళైతే రిలీజ్ చేయరు. బట్ స్టిల్ నాకైతే దీన్ని పోల్‌లో అయితే పార్టిసిపేట్ చేయాలనిపించింది. అందుకే ఎందుకంటే అప్పుడప్పుడు మోబ్ సైకో గురించి మాట్లాడాలనిపిస్తది. సో ఇలాంటివి దొరికినప్పుడల్లా మాట్లాడవచ్చు. అండ్ మోబ్ సైకోలో నా పర్సనల్ ఫేవరెట్ ఎపిసోడ్స్ ఏంటో మీకైతే ఈరోజు తెలుస్తాయన్నమాట ప్రతి సీజన్‌లో. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఓటింగ్‌ని అయితే ఫాలో అవ్వండి. వెయిట్. సో ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ 1 ఆన్సర్ అని ఉంది. ఓన్లీ 1. యెస్. ఓన్లీ 1. హార్డ్. చాలా హార్డ్ ఒక ఎపిసోడ్ చూస్ చేసుకోవడం. ఎందుకంటే మోబ్ సైకోలో లిటరల్లీ తోపు తురుము ఎపిసోడ్‌లే ఉంటాయి అన్నీ చూసుకుంటే. సో ఒక్కటి చూస్ చేసుకోవాలంటే ఎలాగా? బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మోబ్ సైకో సీజన్ 1 ఎపిసోడ్స్. సో ఎపిసోడ్ 1 యాహ్! దిస్ ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్. తర్వాత ఎపిసోడ్ 2 కావచ్చు, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4, 5 మొత్తం 12. సో వీటిల్లో ఏది చూస్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ పర్సనల్లీ నాకైతే మోబ్ సైకో పిచ్చగా నచ్చడానికి రీజన్ ఇదే ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 1 ఎంత బాగుంటుందంటే జపనీస్ కల్చర్ గురించి జపనీస్‌లో ఉండే అర్బన్ లెజెండ్స్ గురించి ఈ ఫస్ట్ టైం నేను ఇది చూసే తెలుసుకున్నా 2017లో. సో ఇది ఎంత పిచ్చిగా నచ్చిందంటే నాకు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నా. 2018లో. సో ఎపిసోడ్ 1 అదిరిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎపిసోడ్ 12 ఏ మాత్రం తీసిపోదు సీజన్ 12. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. లిటరల్లీ ఈ ఎపిసోడ్ వల్లే నేను మోబ్ సైకోకి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యా. సో ఇప్పుడు వీటిలో ఏది చూస్ చేసుకోవాలో నాకైతే కష్టంగా ఉంది. 1 ఆర్ 12 2 ఈక్వల్ అనమాట నాకు. సో ఏది? విచ్ వన్ ఈస్ ఐ థింక్ ఆర్ దిస్ ఇట్స్ హార్డ్ టు చూస్ భయ్యా. ఎందుకంటే 2 సేమే. బట్ లెట్స్ గో విత్ నెంబర్ 12. అరే అయిపోయింది సీజన్ 1. యాహ్! లెట్స్ ప్లే అగైన్. యాహ్! గ్రేట్. 2 చూస్ చేసుకున్నా నేను చూసుకుంటే. ఎనీవే సో ఇప్పుడు మనం మోబ్ సైకో సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే మోబ్ సైకో సీజన్ 2లో అయితే లిటరల్లీ ఈ పర్టికులర్ ఎపిసోడ్స్ ఎక్కడి నుంచి అంటే ఈ 7th ఎపిసోడ్ నుంచి కింద వరకు అన్ని మాస్టర్ పీస్‌లే. పైన అంతా చూసుకుంటే స్లోగా క్యారెక్టర్స్‌లోకి అయితే దిగుతాం. 7th ఎపిసోడ్ నుంచి అన్ని మాస్టర్ పీస్‌లే. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఈజ్ లిటరల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. బట్ సీజన్ 2లో నాకు పర్సనల్లీ ఇప్పటికీ ఎప్పటికైనా పిచ్చెక్కిచ్చే ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది మాత్రం ఎపిసోడ్ 11. అన్‌డౌటెడ్‌లీ ఎపిసోడ్ 11. యెస్. సో ఇక ఫైనల్లీ మోబ్ సైకో 100 సీజన్ 3 ఎపిసోడ్స్ విషయానికి వెళ్ళిపోతే గనక సో సీజన్ 3 కూడా చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే ఈ సీజన్ 3లో చాలా స్టోరీ డెప్త్ అనేది ఉంటుందన్నమాట. పర్టికులర్లీ మనకి ఇక్కడి నుంచి మోబ్ 1, మోబ్ 2, మోబ్ 3 ఈ 3 ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో లిటరల్
గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి అండ్ క్యారెక్టర్స్కి ఎంతో బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు పర్సనల్లీ మోబ్ సైకో 100లో ఫేవరెట్ ఎపిసోడ్, ఐ మీన్ సీజన్ 3లో ఫేవరెట్ ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అన్డౌటెడ్లీ చెప్తున్నాను కదా, ఎపిసోడ్ 12 అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఎపిసోడ్ 12 ఏదైతే ఉందో ఒక ప్రాపర్ కంక్లూజన్, ఏ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ మూమెంట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రైగర్ మధ్య మోబ్ మధ్య ఏదైతే డెవలప్ అవ్వాలని మనం ఎంతకాలం కోరుకుంటామో ఆ ప్రాపర్ కంక్లూజన్, ఆ క్యారెక్టర్స్ యొక్క అంటే వాళ్ళ యొక్క ట్రూ సెల్ఫ్ గురించి చెప్పుకోవడం అండ్ అన్నిటికీ ఒక కంక్లూషన్ పడడం, ఈ ఎపిసోడ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అనమాట. సో ఇది మోబ్ సైకో 100 సీజన్. ఓకే, వెయిట్ 100 ఓవియస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే సీజన్ అవైతే చూస్ చేసుకున్నాం కదా. నేను యాక్చువల్గా ఇంత పెద్ద ఫ్యాన్ని, బట్ నాకైతే మోబ్ సైకో 100లో ఓవియస్ ఉన్నాయని తెలీదు. అంటే నేను ఇప్పటికి కూడా ఈ ఓవియస్ అయితే చూడలేదు. బట్ థ్యాంక్స్ టు క్రంచ్ రోల్ పోల్ ఇప్పుడైతే నాకు ఇది తెలిసిందనమాట. ఐ హోప్ ఇది క్రంచ్ రోల్లో ఉన్నాయని కోరుకుందాం, ఎందుకంటే చూడాలనుకుంటున్నా. బట్ వీటిలో ఏది చూస్ చేసుకుందాం. మిరాక్యులస్ అన్నౌన్ సైకిక్ ఆర్ ద ఫస్ట్ స్పిరిట్స్ అండ్ సచ్ కంపెనీ ట్రిప్ ఏ జర్నీ దట్ మీన్స్ ద హార్ట్ అండ్ హీల్స్ ద సోల్. ఇది బాగుంది. సో ఇదనో వెయిట్. ఓకే, సో ఇదనమాట పోల్లో నేను సెలెక్ట్ చేసుకున్నాయి. అండ్ మీ పోల్లో మీరేం సెలెక్ట్ చేసుకుని ఉంటే ఎపిసోడ్ నెంబర్స్ని అయితే కింద మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పటికిప్పుడు మనం వెళ్ళిపోయి దీంట్లో ఓవియస్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. మీ ముందే చెక్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. బైదిగా చాలామంది మనల్ని ఎప్పటికి కూడా అడుగుతుంది ఏంటంటే, బ్రో మోబ్ సైకో 100 తెలుగు డబ్బు ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పి. గైస్ నేను ఎప్పటికీ చెప్తున్నా కదా, మోబ్ సైకో 100 తెలుగు డబ్బు గురించి న్యూస్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. బట్ ఇప్పటికి కూడా అది తెలుగులో, తమిళ్లో, హిందీలో ఇంకా రిలీజ్ కాలేదు. సో దానికి మనం ఏం చేయగలం చెప్పండి? మన చేతిలో ఏమైనా ఉందా? అంటే దీంట్లో సీజన్ 3 ఓకే ఇదిగోండి ఇక్కడ ఉంది ఓవిఏ. సో సీజన్ 3 అయితే దీంట్లో లేదు, నెట్ఫ్లిక్స్లో ఉంది. నెట్ఫ్లిక్స్లో ఏమన్నా ఓవిఎస్ ఉన్నాయేమో చూద్దాం, ఎందుకంటే ఉంటే కనుక మంచిదే కదా. ఇంకా మై ఫీలింగ్స్ నో, దీంట్లో అయితే లేవన్నమాట. సో ఇదనమాట ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలక్షన్ కాంపిటీషన్ తెలపండి. మరి నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్.